ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ యొక్క విషయం ఏదంటే, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2024కి అందరికీ అందుబాటులో ధరలో గృహ నిర్మాణం, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, దీనికి మొట్టమొదటిది ఎటువంటి డాక్యుమెంట్ కావాలంటే మొట్టమొదటిది ఆధార్ కార్డు కావాలి, అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది, అట్లాగే ఓటర్ కార్డు, అట్లాగే ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఉందో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏదైతే సమాజంలో ఆర్థిక బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి గృహాలను నిర్మించుకోవడానికి, అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇదొక అవకాశం ఉంది. 2022కి అది ముగిసిన తర్వాత కూడా ఇక్కడ మీకు దాదాపుగా 2 ఏళ్ల పాటు, అంటే డిసెంబర్ 2024 వరకు మీకు పొడిగించింది. ఏదైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ డిసెంబర్ 2024 వరకు కూడా అవకాశం ఉంది. చూడండి, PMAY మీరు ఆన్లైన్లో అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటారు లింకు, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అట్లాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు భర్త, భార్య మరియు అవివాహిత కుమార్తెలు, కుమారులు కావచ్చు, ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఒక్క లబ్ధిదారుడు ఒక పక్క ఇంటిని కలిగి ఉండకూడదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఒక లబ్ధిదారుడు పక్కా ఇంటిని కలిగి ఉండకూడదు. ఆ ఇంటి ఇల్లు అతని ఆమె పేరు మీద లేని లేదా భారతదేశం అంతటా కుటుంబంలో వేరే సభ్యులు ఉన్నారో వాళ్ళ పేరును కూడా ఉండకూడదు. ఈ స్కీమ్ని ఒకేసారి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కుటుంబంలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఒకసారి మాత్రమే ఇది స్కీమ్ని అప్లై చేసుకోవాలి, ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్ని. ఈ స్కీమ్ని ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.